ప్రవాసాంధ్రులతో విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ జగన్ గారి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా ఆవిర్భవించిన విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అనేక సంచలనాలకు సృష్టిస్తూ పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక అనేక ప్రజా సమస్యలపై దీక్షలు పోరాటాలు సాగిస్తూ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు తాజాగా ప్రత్యేక హోదాపై పోరు సాగిస్తున్నారు. గతంలో కేంద్రంలో సోనియా గాంధీ శాసిస్తున్న తరుణంలోనే ఆమెతో ఢీకొట్టిన శ్రీ జగన్ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ పైన, అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పైన, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్న శ్రీ జగన్ ఇప్పుడు నమ్మక ద్రోహం చేయొద్దని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ యువభేరీలు సాగిస్తున్నారు. మాట ఇస్తే వెనక్కి తగ్గని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా అదే పందాను కొనసాగిస్తున్న శ్రీ జగన్ గారితో ప్రవాసాంధ్రుల ప్రత్యేక కార్యక్రమం. అందులోనూ ఈ తెలుగు మీడియాలో మొదటిసారిగా వారు ఇలాంటి కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం చెబుతాం. నమస్కారం సార్, ముందుగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెల్కమ్ యూ. అయితే ఈ ప్రత్యేక హోదా పోరు అనేది చాలా ఇప్పుడు ఒక రకమైన క్లిష్టమైనటువంటి సమస్యగా మారింది. మీరు ఎంచుకున్న బాట చాలా క్లిష్టంగా అనిపించడం లేదా? అంటే ఒక పక్క రాజీ లేని పోరాటం అని అంటూనే రాజీ పడ్డ వైనం మనం చూస్తున్నాం ప్రత్యేక హోదా మీద. మీరు అనేక కేసులు ఉన్నాయి మీ మీద, అయినప్పటికీ కూడా ప్రధాని మోడీని, వెంకయ్యనాయుడు గారిని, ముఖ్యమంత్రి మీద ఎట్లా పోరాటం చేస్తున్నారు, ఏమిటి? బేసిక్లీ ప్రత్యేక హోదా అన్నది ఇది చాలా అవసరమని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మనకు లేకుండా పోతుంది, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోయినందువలన దాదాపుగా 98% ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి, దాదాపుగా 70% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి. ఇటువంటి హైదరాబాద్ నగరం లేకుండా పోతే చదువుకున్న ఏ పిల్లోడికైనా కూడా ఉద్యోగం దొరకాలని అంటే దొరికే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకనంటే కంపీట్ చేయాలి అని అంటే పక్కన హైదరాబాద్ ఉన్న తెలంగాణకే పోతారు కానీ, లేకపోతే పక్కన బెంగళూరు ఉన్న కర్ణాటకకే పోతారు కానీ, లేకపోతే పక్కన చెన్నై ఉన్న తమిళనాడుకే పోతారు కానీ, చదువుకున్న ఏ పిల్లాడైనా ఉద్యోగం కోసం వెళ్ళే పరిస్థితి రావాలి అని అంటే ఆ పక్కన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం పోటీ పడలేం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తేనే, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి ఇన్సెంటివ్స్, ఫిస్కల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఈ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల 100% ఎగ్జామ్షను, ఎక్సైజ్ డ్యూటీ, అంటే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పోయి జిఎస్టీ వచ్చినా కూడా జిఎస్టీకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ కూడా మళ్ళీ వర్తిస్తాయి. ఇటువంటివన్నీ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ఎక్సైజ్ డ్యూటీ ఆర్ జిఎస్టీ ప్రొవిజన్స్ వర్తింపు ఎగ్జామ్షన్స్ ఉంటాయి. లేదా ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్, 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్, ఈ ఫ్రైట్ రీయింబర్స్మెంట్ రైల్వే సైడింగ్ నుంచి ఫ్యాక్టరీ దాకా, ఇటువంటి ఇన్సెంటివ్స్ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇస్తారు. ఓకే, కాబట్టి ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే రాష్ట్రం పుంజుకోగలుగుతుంది, రాష్ట్రంలో యువతకు ఏదైనా దారి చూపించగలుగుతాము, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, హాస్పిటల్ బెటర్. ఓకే, మీ ఉద్దేశం అర్థమైంది. మీరు మొన్న యువభేరులో కూడా చాలా బాగా మాట్లాడారు. మీరు ఒక మాట అన్నారు, అంటే లెక్చరర్ కాక నేను మాట్లాడాను అని కూడా అన్నారు. చాలా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు. నా ప్రశ్న ఏమిటంటే, మీరు ఇప్పుడు అనేక కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారనేది ఒక జనరల్ ఫీలింగ్ కదా. అటువంటి ఇబ్బంది ఉండి కూడా మీరు ఎలా పోరాటం చేయగలుగుతారా, చేస్తారా? మీకు భయం లేదా? ఒకటి, దేవుడు దయ వల్ల
మనమైనా కానీ నేనైనా కానీ ఈ పొజిషన్లో ఉన్నా. 5 కోట్ల మంది ప్రజల్లో 5.5 కోట్ల మంది ప్రజల్లో దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు, జగన్ అనే వ్యక్తిని ప్రతిపక్ష నాయకునిగా కూర్చోబెట్టాడు. మనం ఈ బాధ్యత గల ప్లేస్లో మనం ఉండి, దేవుడిచ్చిన ఈ పొజిషన్ మనం బాధ్యత గల ప్లేస్లో ఉండి సిన్సియర్గా మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రాజీ పడితే మన సొంత లాభం కోసం కాంప్రమైజ్ అయిపోతే, ఇక పోరాటం చేసేవాడు లేకపోతే భావితరాలు ఎవరూ కూడా మనల్ని క్షమించే పరిస్థితి ఉండదు. అంటే గతంలో సోనియా గాంధీ అప్పుడు చూసాం, బలవంతంగా మీ మీద ఎలా కేసులు పెట్టించారు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మరి ఎంత అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళతో మీరు ఢీకొంటున్నారు కదా, మీకేం ఇబ్బంది రాదా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. నెత్తినేం రాస్తే జరుగుతుందన్న. అల్టిమేట్లీ మ్యాన్ కెన్ ఓన్లీ ప్రపోజ్, ఇట్ ఇస్ గాడ్ హూ డిస్పోజెస్. అంతేనంటారు. కానీ అందులో నా మీద పెట్టిన ప్రతి కేసు కూడా ఎవరు నా మీద కేసులు పెట్టినారు, నా కేసులో పిటిషనర్స్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు. శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి, ఎవరైతేనేమి, అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. అందులో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మంచోళ్ళే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మంచోడే, రాజశేఖర రెడ్డి గారు మంచోడే. ఎప్పుడైతే జగన్ అనే వ్యక్తి ఒక మాట కోసం ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నాడో, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో, అప్పుడు రాజకీయంగా అనగదొక్కే దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏకమై కేసులు వేసి బిగించే కార్యక్రమం చేస్తే అల్టిమేట్లీ వీళ్ళు మనుషులు ఏం చేసినా కూడా పైన దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడన్న. అంటే ఒకవైపు ఇప్పుడు చంద్రబాబు గారి మీద మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన నిన్న కూడా ఏమన్నారంటే, నన్ను ఎవరేం చేస్తారు, నా మీద కేసులు ఏమున్నాయని ఒకసారి, నా మీద కేసు పెట్టే ధైర్యం ఎవరికి ఉందని ఒకసారి, 26 సార్లు కోర్టుకి వెళ్తే కేసులు పెడితే కోర్టులన్నీ నాకు అనుకూలంగా ఇచ్చాయి, నాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి మొట్టికాయలు ఇచ్చాయి, నన్ను మొట్టికాయలు కొట్టాయని మీరు ఎట్లా దానికి రిప్లై ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారికి తన సుదీర్ఘ పొలిటికల్ కెరియర్లో ఆ కెరియర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసినట్టుగా బహుశా ప్రపంచంలో ఎవడూ మేనేజ్ చేయలేడేమో. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు బహుశా దేశంలో ఎక్కడ జరిగిండదేమో, ఇది ప్రపంచంలో కూడా ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నల్లధనం సూట్ కేసుల్లో ఇస్తూ, బ్లాక్ మనీతో నల్లధనంతో ఇస్తూ, ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి, ఆ మనిషి ఇంకా అరెస్ట్ కాలేదంటే, లేకపోతే ఆ మనిషి రాజీనామా చేయలేదనంటే అది కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. బహుశా భారతదేశంలో కూడా కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రమే జరుగుతుంది. ఇంత దారుణంగా ఇంత బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనేదానికి ఇంత బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20-30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు కరప్షన్ కాంట్రాక్టుల దగ్గర నుంచి జీవో నెంబర్ 22 అని ఇస్తూ కాంట్రాక్టుల లబ్ధి చేసేదానికోసం ఈపీసీ కాంట్రాక్టులలో ఈపీసీ కాంట్రాక్టుల ప్రకారం ఎటువంటి ఎస్కలేషన్ ఇవ్వాల్సిన పని లేకపోయినా కూడా జీవో నెంబర్ 22 రిలీజ్ చేసి ఎస్కలేషన్స్ ఇచ్చి ఈ కాంట్రాక్ట్ పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం దాకా కరప్షనే. ఓకే, చివరకు ఇసుక దగ్గర నుంచి బొగ్గు దాకా కరప్షనే, బొగ్గు నుంచి జెన్కో దాకా కరప్షనే, జెన్కో నుంచి గుడి భూములు దాకా కరప్షనే, చివరికి గుడిలో లింగాన్ని కూడా కరప్షన్ మయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉండారనంటే అదొక చంద్రబాబు. ఆయన చాలా తెలివైన ఆయనని అన్నాడు కదా, నేను అందుకే ప్యాకేజ్ ఒప్పుకున్నా, నేను చాలా తెలివైన ఆయన సర్టిఫికేట్ మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు? దొంగ పట్టుపడినంత కాలం చాలా తెలివైనోడని అనుకుంటాడు, కానీ ఎల్లకాలం ఇలానే ఉండదు. దేవుడు పై నుంచి మొటికాయలు వేసే పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది. మీకు దేవుడి మీద బాగా నమ్మకం ఎక్కువ అనుకుంటా సార్. అల్టిమేట్గా మనిషి అనేవానికి దేవుని మీద భయము భక్తి రెండు ఉండాలండి. ఓకే, ప్రజలను రెస్పాన్సిబుల్గా ఉండాలి.
రైట్. అయితే కొంతమంది మనకి మిత్రులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొందరు మాట్లాడతారు, వాళ్ళ ఏం మాట్లాడతారో విందాం. వాళ్ళు రమేష్, వాషింగ్టన్ డీసీ నుంచి. ప్రత్యేక హోదా మీద నా ప్రశ్న, రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడే వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి కదా. పార్లమెంట్లో ప్రధాని చెప్పిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు అరుణ్ జైట్లీ ఓ సమావేశంలో ఆర్థిక సహాయం చేస్తామన్న విషయానికి చట్టబద్ధత ఏముంటుంది? రేపు పొద్దున మేము ఏదో చెప్పాము, ఇప్పుడు ఇవ్వలేమని అంటే ఏపీ పరిస్థితి ఏంటి? హౌ డూ యూ మేక్ దెమ్ అకౌంటబుల్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంగా మీరు ఏం చేస్తారు? అలాగే అమెరికాలో ఉన్న ఆంధ్రులమైన మేము మీకు మద్దతుగా ఎలాంటి పోరాటం చేయాలి? మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ఎలా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా వారు అడుగుతున్నారు. ఐ డెంట్ ఫాలో ది క్వశ్చన్ కరెక్ట్గా. అదే ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా మేమంతా కూడా మీకు మద్దతు ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. అన్న పేరు ఏం పేరు? ఐ అడ్రస్ రమేష్ రెడ్డి గారు. రమేష్న, ప్రత్యేక హోదా అన్నది పోరాటం ఇవాళ మనం కానీ విడిచిపెట్టేస్తే రేపు పొద్దున దీని గురించి ఇది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. పార్లమెంట్నే సాక్షిగా చేస్తూ ఒక పార్లమెంట్లో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఫలాంది చేస్తామని చెప్పి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఆ పని చేయకపోతే, దాన్ని మనం ప్రశ్నించి దానికోసం పోరాటం చేయకపోతే, ఇంక దీన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజీ పడిపోయాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇచ్చే మూడ్లో ప్రస్తుతానికి లేరు, ఇంకా మనం కూడా ప్రతిపక్షంలో ఉండి మనం కూడా పక్కకు తప్పుకున్నామనంటే ఇంక అడిగే నాతుడు కూడా ఉండడు. నేను ఒకటి చెప్తా ఉన్నాన్న, ఇది రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, సంవత్సరంలో అయిపోతుందని మాత్రం నేను చెప్పను. కానీ ఒకటి స్ఫూర్తిని, ఇన్స్పిరేషన్ అనేది మనకు వస్తుంది. ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే వాళ్ళు సాధించుకోగలిగినప్పుడు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం తెచ్చుకోవడం అంత గొప్ప విషయం కాదు. ఇంపాసిబుల్ అనుకున్న దాన్నే వాళ్ళు సాధించగలిగినప్పుడు దీన్ని తెచ్చుకోవడం అంత గొప్ప కాదు. ఈ పోరాటం అనేది మనం కొనసాగించాలి. ఏదో ఒక రోజు మనకు మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగేది అనేది ఎప్పుడు జరుగుతుంది అన్నది ఇట్ కెన్ ఈవెన్ గో అప్ టు 2019 ఎలక్షన్ బ్యాటిల్ ఆల్సో. 2019 ఎలక్షన్ బ్యాటిల్లో అయినా సరే, ఆ రోజైనా సరే మన ఎంపీల మీద ఆధారపడే ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎవడైతే ప్రత్యేక హోదా ఇస్తానంటాడో వాళ్ళకే మద్దతు ఇచ్చే పరిస్థితి దాకా కూడా ఈ పోరాటం. అయితే ఇక్కడ ఏపీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ సభలకు అసలు పిల్లల్ని పంపించొద్దని, పిల్లల్ని మీరు చెడగొడుతున్నారని, మీ అసలు ప్రత్యేక హోదా మీద తప్పుదారి పట్టిస్తున్నారని, మీ దగ్గరికి పంపితే పిల్లలు చెడిపోతారని కూడా ప్రచారం చేస్తున్నారు. నిన్న ఏలూరులో కానీ ఇవాళ మంత్రులు కానీ వాళ్ళంతా అంటున్నారు. దానికి ఎట్లా మీరు రియాక్ట్ అవుతారు? ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే ఆయన అంత అబద్ధాలు చెప్పేవాడు బహుశా ప్రపంచంలోనే ఎవడు ఉండడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐ థింక్ నిన్ననే ఏలూరులో మీటింగ్లో ఐ వాజ్ ఆల్సో ఫాలోయింగ్. ఆయన అన్న మాటల్లోనే నిన్న మీటింగ్కే చెప్తానన్న. ఆయన అన్న మీటింగ్లోనే నిన్న విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, నేను ఎంఏ చేసినాను ఎస్వి యూనివర్సిటీ నుంచి, పిహెచ్డీ కూడా చేసినాను. మరి పాపం ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు ఇంగ్లీష్ రాదని ఎట్లా అంటారు సార్? పిహెచ్డీ చేసినారంటే నా పిహెచ్డీ ఆయన నిజంగా చేసిందంటే అందరూ ఈ పాటికి డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు. ఇంతవరకు ఆయన డాక్టర్ చంద్రబాబు నాయుడు అని ఎవరు అనడం లేదంటే దాని అర్థమైన పిహెచ్డీ చేయలేదనే కదా. చివరికి పిహెచ్డీ చేసేదని అన్నంత విషయాలు కూడా అబద్ధాలు చెప్పే స్థాయిలోకి దిగజారిపోతూ ఉంటే, సెల్ ఫోన్లో ఆయన నేనే కనిపెట్టాను అంటాడు. ఆయన ఇంగ్లీష్ రాలేదంటే ఆయన కొంచెం వీక్ అవ్వచ్చు కానీ ఇంగ్లీష్ రాదంటారు అసలు. అంటే దీనికి ప్రత్యేక హోదా స్టేట్మెంట్ సరిగ్గా అర్థం చేసుకోలేదనే భావంలో మీరు అన్నట్లున్నారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు అన్న మాట ఎంత రిలవెంట్ పాయింట్ అంటే, ఓకే ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడతారన్నది లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్. ఓకే, కానీ ఇంగ్లీష్ రాదు అని చెప్పి నేను అన్న కాంటెక్స్ట్ మాత్రము ఎందుకు అని అంటే, కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తానంతటి తానే అరుణ్ జైట్లీ గారు సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 11:30-12 గంటలకు అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్, 11:30 ప్రాంతంలో అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంగ్లీష్లోనే చెప్పాడు,
చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ స్టేట్మెంట్లో ఏం అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన 12 గంటలకు అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ స్వాగతించేశారు. అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఆయన స్వాగతించినారు. తర్వాత మరుసటి రోజు మండలిలో ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేసినాడు. నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పినాడు అని చెప్పి పేపర్లో కూడా చదివాం. చివరికి అరుణ్ జైట్లీ గారి దగ్గర తర్వాత వెంకయ్య నాయుడు గారికి ఏకంగా సన్మానం చేసినారు, ఏకంగా ఊరేగించినారు, సన్మానం చేసినారు. దాని తర్వాత చివరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అరుణ్ జైట్లీ గారికి శాల్వా కప్పి థ్యాంక్ యూ చెప్పొచ్చినారు. నిజంగా ఇంగ్లీష్ అర్థమయ్యేవాడు ఎవరన్నా ఉంటే, అర్థమైన పరిస్థితి ఉంటే, దిస్ ఈస్ ద ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ప్రత్యేక హోదా స్టేట్మెంట్, ప్రత్యేక హోదా కాకుండా అసిస్టెన్స్ అని చెప్పి ఇచ్చిన దాని మీద ఇది అరుణ్ జైట్లీ గారు ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద స్టేట్మెంట్ అరుణ్ జైట్లీ గారు తాను ఆ రోజు చెప్పిన తర్వాత మరుసటి రోజు అరుణ్ జైట్లీ గారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇది అఫీషియల్ ప్రెస్కి వచ్చింది, అఫీషియల్ ప్రెస్ డాక్యుమెంట్. మరుసటి రోజు పేపర్లలో కూడా అంతా ఇదే వచ్చింది. తను రాతపూర్వకంగా ప్రెస్కు, మీడియాకు అరుణ్ జైట్లీ గారు తన ప్రెస్ స్టేట్మెంట్ ప్రెస్లో మాట్లాడిన తర్వాత ఈ కాపీ ఇచ్చినాడు. నేను ఒక్కసారి దీంట్లో చదువుతాను. కొన్ని పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అరుణ్ జైట్లీ గారు చెప్పినట్టు ఆయన ఎక్స్ట్రాక్ట్ నుంచే. ఇది వెరీ రిలవెంట్, ఇది వెరీ రిలవెంట్. ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ 1-2 పాయింట్స్ చదవండి సార్. ఆయనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీరు జనానికి తెలుగులో అర్థమయ్యేటట్టు చెబితే బాగుంటుందేమో అని నా సలహా. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎక్కువ చెప్పు అంటే కొన్ని పాయింట్స్ చెప్తారు మీరు అన్నట్టుగా, ఎక్కువ డీటెయిల్స్ లేకపోకుండా. ప్లీజ్. అరుణ్ జైట్లీ గారు అన్నారన్నా, capital city ki an amount of 2,500 crores has been paid in support for creation of a new capital state of Andhra Pradesh, and the balance of 1,000 crores would be paid in due course. అంటే మొత్తం 2,500 కోట్లు ఇచ్చినాం, ఇంకో 1000 కోట్లు ఇస్తామంటున్నాడు. అంతే. దానికి చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకుంటున్నాడు. అరుణ్ జైట్లీ గారు అన్న ఇంకొక మాట, backward an amount of 1,050 crores has been dispersed a special package for backward areas, and a further amount of 1,050 crores would be paid in the coming years. అసలు బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజ్ ఏదైతే ఉందో బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. బుందేల్ఖండ్ అనే ప్యాకేజ్ 7,266 కోట్ల రూపాయలకు సంబంధించి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు ఒక రాష్ట్రానికి 3,500 కోట్లు, మరో రాష్ట్రానికి 3,700 కోట్లు. కనీసం ఆ 3,700 కోట్లు కూడా వాళ్ళు ఇవ్వకోకుండా 1,050, 2,100 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకుంటున్నారు. కనీసం ఆ మేరకు కూడా ఇవ్వాల. అది వేరే విషయం. ఆ రోజులోనే వాళ్ళు అంటే అటగా సార్, అది ఇంగ్లీష్ అర్థం కాకంటారా కావాలనే? అసలు అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ఈ ప్రెస్ దిస్ కాపీ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హిస్ ప్రెస్ స్టేట్మెంట్. ఈ ప్రెస్ స్టేట్మెంట్ చూసి చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకొని థ్యాంక్ యూ చెప్పినాడు, ఏమేమో చేసినాడు. అవును. ప్రత్యేక హోదా అన్నది ఇన్ఫ్యాక్ట్ నెట్ట నిలువులో వాళ్ళు కాంప్రమైజ్ చేసేసిన చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేసినాడు, స్వాగతించినాడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అరుణ్ జైట్లీ స్టేట్మెంట్ ఏమన్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇంకోటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఐ జస్ట్ రీడ్ దిస్ నా. The project was accorded an investment clearance by the Planning Commission for 10,000 in 2005-06 price level. Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price levels of 16,010 crores during January 2011, including power and drinking water component of 2,868 crores. An expenditure of 5,135 crores had been incurred up to 31/3/2014. This is the preamble given. Then Arun Jaitley's statement further says, the central government will fund the Polavaram project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only anta. Okay. Ante dan artham 16,010 కోట్లలో they have removed power and drinking water component of 2,868 crores. Okay. They have also removed 5,135 crores what has been incurred up to 31/3/2014. The content is, it will provide 100% of the remaining cost of the irrigation component only for the period starting from 1/4/2014. Correct.
అంటే అంటే దాని అర్థం 31/3/2014 దాకా ఇంకరైన 5,135 కోట్ల రూపాయలు మీకు ఇవ్వము ఎవరన్నారు. ప్లస్ పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ వాట్ కాన్స్టిట్యూట్స్ 2,868 crores ఇవ్వబోము, కేవలం టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ అంటున్నారు. అది కూడా ఏంది ఆన్ దట్ డేట్ అంటే 16,000 crores ఏదైతే చెప్పినారో దాంట్లో 5,135 కోట్లు ఇవ్వబోమన్నారు. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ప్రయర్ టు 31/3/2014. అంటే ఆ ఆస్పెక్ట్ ఒకటి అనుకోండి, కానీ వాళ్ళు ఇచ్చేది టోటల్గా 16,000 కోట్లలో 5,000 కోట్లు తీసేసినారు, 2,800 కోట్లు తీసేసినారు, ఇంకా మిగిలింది 8,000 కోట్లు వాళ్ళు ఇస్తామని అంటే అది కూడా ఇంకొకటి మొన్న 30,000 ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్ అంటే ఆన్ దట్ డేట్ అంటే దట్ ఈస్ 16,000 crores వాట్ వాస్ అప్రూవ్డ్ బై వాటర్ రిసోర్సెస్. అప్రూవ్డ్ కాస్ట్ 2010-11 రేట్ల ప్రకారం 16,000 crores వాట్ వాస్ అప్రూవ్డ్ డ్యూరింగ్ 2011. మీరేమో ఆ డేట్ కి సంబంధించి మాత్రమే కరెక్టే సార్, మీరేమో చెబుతున్నారు. కానీ నిన్న చంద్రబాబు గారు ఏమన్నారు, పోలవరానికి 3 ఏళ్లలో 4 ఏళ్లలో 30,000 కోట్లు రాబోతుంటే మీకేమైనా ఇబ్బందా అని అడుగుతున్నారు. ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారనేది ఆయన ప్రచారం. ఎట్లా పైగా ఆయన ఇంకో కీలకమైన మాట ఒకటి అన్నారు, మీరు గమనించారో లేదో, కేంద్రం తన వల్ల కాదు నా వల్లే అవుతుందని చెప్పి వాళ్ళు చేయలేమని చెప్పి నాకు ఇచ్చారని చెబుతున్నారు. మీరు ఎట్లా దాన్ని కాదంటారు? ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడుకి అందుకని ఇంగ్లీష్ రాదా అని చెప్పి నాకు డౌట్లు వచ్చినాయని చెప్పి దానికి కారణం ఉన్నా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇక్కడ అన్న మాటే. ఇప్పుడు నేను చదివిన ప్యాసేజ్ ఎగ్జాక్ట్గా ఆయన అన్న మాటే ఎక్స్ట్రాక్ట్ ఆయన కాపీలో నుంచి. వాళ్ళు నాట్ ఓన్లీ హ్యావ్ దే సెడ్ దట్ ఆ 5,135 crores పాతది ఇవ్వబోమన్నారు, 2,868 crores పర్టైనింగ్ టు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ అండ్ పవర్ కాంపోనెంట్ సంబంధించి ఇవ్వబోమన్నారు. అది కాక టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్ అని కూడా అన్నారు. అది కాక ఇంకోటి ఏమన్నారంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్. దాని ఆధారంగానే నేను సమర్థుని కాబట్టి నాకు ఇచ్చారు, వాళ్ళు చేతగానాళ్ళు కేంద్రం వాళ్ళని నిన్న కూడా చెప్పారు. కేంద్రాన్ని ఆయన చేతగాంతనం అంటున్నారు కదా, కాదని మీరు అనగలరా? పోలవరం ప్రాజెక్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ అడిగితే ద గవర్నమెంట్ ఇస్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. 2.5 సంవత్సరంగా స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ను, దారుణమైన కాంట్రాక్టరు, అన్యాయమైన కాంట్రాక్టర్ను మార్చండి అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అడుగుతూ ఉన్నా కూడా మార్చని పరిస్థితుల్లో చివరికి అదే కాంట్రాక్టర్ను కొనసాగించడమే కాకుండా పన్ను నత్తనడక జరుగుతూ ఉన్నా కూడా నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను తెచ్చుకునే వెసులుబాటు స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్కి ఇచ్చి తీసుకుంటా ఉంది. దాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెప్పాల్సిన పని లేదని అంటా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాస్ట్లు ఇవాళ ఆ రోజు టెండర్లు అయింది 2013. ఇవాళకి చూస్తే స్టీల్ తగ్గింది, పెట్రోల్ డీజిల్ తగ్గింది, ఇసుక తగ్గింది, సిమెంట్ తగ్గింది. ఇన్ని పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, స్టీల్ దగ్గర నుంచి ఇన్ని తగ్గుతూ ఉంటే ఈ కాంట్రాక్టర్ సరిగ్గా పని చేయకపోతే వీళ్ళని ఊడబెరికి, వీళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి, వీళ్ళని ఊడబెరికి కొత్త వాళ్ళని పిలిస్తే బహుశా రేట్లు తగ్గచ్చేమో, ఇంకా ఫాస్ట్గా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చేమో. కేంద్రానికే బాధ్యత అప్పచెప్పినామనంటే ఇక ప్రైస్ ఒకవేళ తగ్గినా పెరిగినా వాళ్ళే చూసుకుంటారు. ప్లస్ క్లియరెన్సెస్కి సంబంధించి ఎవరైనా అడ్డు తగిలినా, ఏ రాష్ట్రమైనా అడ్డు పెట్టినా, అడ్డు తగిలినా, ఇంకొకటి వచ్చినా అది కూడా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి బాధ్యత ఇచ్చి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాల్సింది పోయి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది రివర్స్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మీరు చెబుతారు. కానీ రాజేందర్ రెడ్డి గారు మలేషియా నుంచి. రాజేందర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి జగన్ సార్ తోటి. హలో నమస్కారం సార్, మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. నా పేరు రాజేంద్ర రెడ్డి ఫ్రమ్ మలేషియా సార్. మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎల్లో మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ప్రత్యేక ప్యాకేజ్ ముద్దు, ప్రత్యేక హోదా వద్దు అనేసి. ఓకే, అదొకటి. అంతకంటే ముందు ఎలక్షన్ కమిషన్, బిఫోర్ ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ లో ఏదైతే జరిగిందో ఆ పార్లమెంట్ లో జరిగినప్పుడు 3 ఆ బిల్ ఏదైతే ఉంటుందో, ఒకటి పోలవరం జాతీయ హోదా, రెండోది పోలవరం ముప్పు మండలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏపీలో కలపాలి, మూడోది వచ్చేసి ప్రత్యేక హోదాకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇవ్వాలనేది. సో దానికి ఆఫ్టర్ ఎలక్షన్ కమిషనర్ తో రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మోడీ గారి ప్రభుత్వము ఫైల్ తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర. మీరు చరిత్ర చెప్పొద్దు, సార్ చెప్తారు ఆ విషయాలన్నీ కూడా. ఓకే, ధన్యవాదాలండి. మీరు అడిగేది ఏంటంటే ప్రత్యేక హోదా వద్దు,
ప్యాకేజీ ముద్ద అంటున్న కొంత మీడియా మీద వారి సందేహాన్ని మీ సందేహాన్ని నివృత్తి చేయమని అడుగుతున్నారు. అలాగే వాసుదేవరెడ్డి గారు అమెరికా నుంచి వారు కూడా మాట్లాడిన తర్వాత సార్ సమాధానం చెబుతారు. వాసుదేవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్ తోటి. హలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. మీరు మాట్లాడండి. ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు సార్. మీరు కేంద్రం తెలుగుదేశం పార్టీలు కుమ్ముక్కై ఆ స్పెషల్ ప్యాకేజ్ ని ప్రకటించారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ మీరు అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు సార్. ఈ దశలో ప్రత్యేక హోదాను సాధించడానికి మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అలాగే తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్ లాగా మీరు కూడా ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి అలుపెరుగని పోరాటం చేసే ఉద్దేశం ఏమైనా ఉందే సార్? రైట్, అదే సమాధానం చెప్తారా? తప్పకుండా వస్తున్నా. మీరు అడిగిన దానికి ఒకటి, ఇంతకుముందు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దని మీడియా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని వారు మలేషియా నుంచి ఇంతకు ముందు చెప్పిన ప్యాకేజ్ అన్నది అంశం మీద ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ ప్యాకేజ్ అనేది అసలు ఆశ్చర్యం ఏంటంటే దట్స్ వాట్ నేను చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ చెప్పారు దానికి. అసలు అరుణ్ జైట్లీ గారు ప్రెస్ మీట్ తర్వాత అన్నదానికి అంతకుముందు నేను సమాధానం చెప్తా వచ్చినానన్న. అసలు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ మీరు చూస్తే, ఆ రోజు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అరుణ్ జైట్లీకి ఎవరు థ్యాంక్ యూ చెప్పే పరిస్థితి ఉండదు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు. కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఏ స్థాయిలోకి రాజీ పడిపోయినారు అని అంటే, వాళ్ళ కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా కూడా కేవలం మన హక్కు ప్రకారం మనకు రావాల్సినది ఏదైతే ఇస్తామని ఏదైతే చెప్పారో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అవే అరకొరగా మనకి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదనపుగా వాళ్ళు ఎటువంటిది ఏమీ ఇవ్వనప్పుడు పాలసీ చేంజెస్ ప్రకారం మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఏదైతే ఇస్తున్నారో అవి మాత్రమే మనకు వస్తూ ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా దీన్ని ప్యాకేజ్ అని చెప్పగలుగుతారు? ప్యాకేజ్ అని అంటే మనకు హక్కు ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మన హక్కు ప్రకారం మనకు ఏదైతే రావాలనో అవి ఇస్తూ అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదైనా ఇస్తే దాన్ని ప్యాకేజ్ అనొచ్చు. అంతేగాని ఆ హక్కునే కొద్దో గొప్ప ఇంకా తగ్గిస్తూ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు, ఒకవైపున తగ్గిస్తూ అరకొర ఇస్తూ ఉన్న పరిస్థితుల మధ్య మరోపక్క అదే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు, పక్కన పెడుతున్నాము అని చెప్పి వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా దీన్ని ప్యాకేజ్ అనగలుగుతారు? ఆశ్చర్యం ఏంటంటే ఇటువంటిది ఆయన ఏమీ ఫలాన్ని చేస్తానని కూడా ఏమీ చెప్పలేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ చెప్పడము, అదేదో మనకేదో వాళ్ళు ఏదో చాలా విపరీతంగా ఇచ్చినట్టుగా దాన్ని పోరాటం చేస్తారని అడుగుతున్నారు. పోరాటం అన్నది నిజంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజీ పడిన పరిస్థితుల్లో అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటూ అల్టిమేటం ఇవ్వాల్సిన పరిస్థితి. కేంద్రంలో ఉన్న వాళ్లకు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మీరు ఎందుకు దీన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి నిలదీయాల్సిన ఈ వ్యక్తి కాంప్రమైజ్ అయిన పరిస్థితుల్లో మన పోరాటం కొనసాగుతుంది. మనం బందులు చేస్తే బందుల్లో బలవంతంగా బస్సులు తిప్పుతారు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు మనం రాకముందు మన నిరాహార దీక్ష 8 రోజుల పాటు మన నిరాహార దీక్ష చేస్తే మోడీ మరో 2-3 రోజుల్లో వస్తున్నాడు అన్నప్పుడు బలవంతంగా ఈయనే నిరాహార దీక్షను భగ్నం చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర హోదాకు అనుకూలంగా లేని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు, వాళ్ళని వెనకేసుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇంకా కొనసాగుతుంది. యువభేరీలు ఇట్లాంటివి జరుపుతారా? యువభేరీలు చేస్తామన్నా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాము. రైట్ టైంలో పార్లమెంటు సభ్యుల చేత కూడా రాజీనామా కూడా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలతో అది కూడా చేస్తాము. రైట్ టైంలో ఇవాళ చేసినాము అని అంటే పార్లమెంట్లో వెళ్ళలేకపోయే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇవాళ చేయడంలా. కానీ ఇప్పటికి 2.5 సంవత్సరం అయిపోయింది. బహుశా ఇప్పుడు ఎట్లా మధ్యలో సెషన్స్ కూడా ఏమీ లేవు. కొన్ని రోజులు చూస్తాము. చంద్రబాబు నాయుడులో మార్పు రాకపోతే, కేంద్రంలో మార్పులు రాకపోతే ఈ ఇష్యూని ఇంకా హైలైట్ చేసేదానికి ఇంకా 4 అడుగులు ముందుకు తీసుకొని పోయే పోరాటం ఖచ్చితంగా చేస్తాము.
పార్లమెంట్ సభ్యుడు నాతో పాటు తోడుగా నిలబడ్డ ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా రిజైన్ చేస్తాడు, చేసి మళ్ళీ ఎన్నికలకు పోతాం, చేసి ప్రజలు ఇచ్చే మ్యాండేట్తో కేంద్రానికి కూడా అర్థమయ్యేట్టుగా కూడా చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమయ్యేట్టుగా చేస్తాం. ఈ పోరాటం అంటే డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫేసెస్లో జరుగుతూ పోతూ ఉంటుంది. ఇవాళటి వరకు వీ హావ్ డన్ సో మెనీ ధర్నాస్, సో మెనీ బంద్స్, రైట్, అండ్ సో మెనీ చాలా సంచలనమైనటువంటి విషయం, నిరాహార దీక్షలు చేసినాం. ఇంకా రాబోయే రోజుల్లో యువబేరీ కార్యక్రమాన్ని ఇంకా యువబేరీ కార్యక్రమాన్ని ఇంతవరకు కూడా చేసుకుంటూ వచ్చినాం, ఇంకా ఫర్దర్గా కూడా చేసుకుంటూ పోతాం. కానీ పిల్లల్ని రానివ్వమంటున్నారు కదా, పిల్లల్ని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు, పిల్లల్ని పంపించమాకండి అయితే అంటున్నారు, వాటిని కూడా ఎదుర్కోగలుగుతారా? అయితే దీని మీద సమాధానం చెప్పడానికి ముందుగా వెంకట్ గారు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఉన్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వెంకట్ గారు. హలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను వెంకట్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతము కేంద్రంలో అధికారంకి వచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమంటున్నారు. ముందు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఇక్కడైతే ఇలా చేస్తే అమెరికాలో ప్రభుత్వాన్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. మరి మన ఇండియాలో మనం ఏమైనా చేయగలమా? అందుకు మీ కార్యాచరణ ఏంటి? రీకాల్ చేసే అవకాశం ఉండేది అమెరికాలో, అయితే ఇక్కడ అట్లాంటిది లేదా అని అడుగుతున్నారు సార్. అన్న పేరు ఏం పేరు? వెంకట్. వెంకటన్న, మీరు చెప్పింది చాలా వాలిడ్ పాయింట్ అన్న. మన కర్మ ఏంటంటే ఈవెన్ దో వి బోస్ట్ అబౌట్ డెమోక్రసీ, వాట్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వి బోస్ట్, కానీ మన కర్మ ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడేమో నాయకులు మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, దాని తర్వాత ప్రజలను మోసం చేస్తారు. And yet we live in a democracy where it is not questioned. This is the kind of democracy we are living in. రాబోయే రోజుల్లో గట్టిగా మనందరం కలిసి ఏకం కావాలి. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉంటారో, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేసే పరిస్థితి ఏదైతే చేస్తూ ఉన్నారో నిలదీసే పరిస్థితి రావాలి. ఈ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులను అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళని ఎప్పుడైతే నిలదీసే పరిస్థితి వస్తుందో అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థ బహుశా అమెరికా ప్రాబబ్లీ మనకన్నా మోర్ మెచ్యూర్డ్ డెమోక్రసీ కాబట్టి అని అనుకోవాలి మనం. రైట్. మన కర్మ ఏంటంటే మనం ఇంకా అయితే జగన్ గారు సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. అవసరమైతే కాదు, దశల వారీగా ఉద్యమంలో భాగంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తానని కూడా ప్రకటన చేశారు. అది సంచలనమైనటువంటి విషయమే. అది కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చే అంశం. ఇక ఉదయ్ గారు మరొకరి లైన్లో ఉన్నారు. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి సార్ తోటి. ఉదయ్ గారు. దిలీప్ గారు మాట్లాడండి. దిలీప్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, మీకు నమస్తే. మాట్లాడండి. నమస్తే అండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మిసిసిపి స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. యూఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడండి సార్ తోటి. నేను సార్ మాస్టర్స్ చదువుతాను ఉన్నాను సార్. యాక్చువల్లీ నేను జస్ట్ 4 స్టేట్ తిరిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను సార్. అప్పుడు నేను ఈ టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ సెషన్స్ చూశాను. క్లియర్ గా అన్ని పార్టీలు కూడా మనకి స్పెషల్ కేటగిరీ జోన్ అనేది ఇస్తామని చెప్పారు, కానీ స్పెషల్ ప్యాకేజ్ లాంటివి ఏవి ఏ పార్టీ కూడా మాట్లాడలేదు సార్. అవును, దాన్ని చాలా గట్టిగా తీసుకెళ్తున్నారు జనంలోకి. చాలా బాగా ఫైట్ చేస్తున్నారు సార్. చాలా మంది వచ్చారు ఎలక్షన్స్ ముందు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఈ స్టేట్ కి అది చేస్తాం, ఇది చేస్తాం అని. కానీ రిజల్ట్స్ రాగానే అందరూ తప్పుకున్నారు, మీరు తప్ప. మీరు స్ట్రైట్ గా క్వశ్చన్ వేయండి. దయచేసి స్ట్రైట్ గా క్వశ్చన్ వేయండి. మీరు సార్కి ఏమైనా చెప్పదలిచారా, క్వశ్చన్ వేయదలిచారా? మీరు బాగా చేస్తున్నారు, ప్రత్యేక హోదా మీద మీరు ఒక్కళ్ళే నిలబడ్డారు అని వాళ్ళు అంటున్నారు. అడగండి, సార్ని అడగండి. ఏమే సార్, ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు, బీజేపీలో ఉన్న పెద్ద మనుషులు కానీ, టీడీపీలో ఉన్న పెద్ద మనుషులు కానీ ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. అంటే నరేంద్ర మోడీ లాంటి ఆయన కూడా ఇచ్చిన మాటను వెనకడిగేస్తున్నారు. ఏంటంటే వేరే స్టేట్స్ అన్నింటినీ. అర్థమైంది. నరేంద్ర మోడీ లాంటి పెద్ద మనిషి కూడా ఇట్లా మాట మారుస్తున్నారని వారు బాధపడుతున్నారు సార్. మీరు దీనికి కూడా సమాధానం చెబుతాను. మనం ఒకసారి వాషింగ్టన్ వెళ్దాం. వాషింగ్టన్లో అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులంతా కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడతారు చూద్దాం. ఓవర్ టు వాషింగ్టన్. దీనికి కూడా సమాజం చెబుతుంది. మనం ఒకసారి వాషింగ్టన్ వెళ్దాం.
ఉన్నటువంటి ప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులంతా కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడతారు చూద్దాం. వాషింగ్టన్ NRIs, we are in a very good position. మంచి శ్రేష్టమైన పొజిషన్స్ లో ఉన్నాము. We are able to contribute a lot, right? అచీవ్ చేసాము. ఇక్కడ అమెరికన్ సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ మా గుండెలో we were born in ఆంధ్ర. మేము అక్కడికి వచ్చి అక్కడ కూడా హెల్ప్ చేద్దామనే ఇది ఉంది మాకు. కానీ ఆపర్చునిటీస్ రావట్లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ పోయి ట్రై చేస్తుంటే చాలా కష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఏమనంటే సింగపూర్ వాళ్ళకి చైనా వాళ్ళకి అట్లా ఇస్తామంటున్నారు. కానీ మన ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళకి మన లోకల్ తెలుగు బిజినెస్ కి ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది. అట్లీస్ట్ స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి, అక్కడ వచ్చి మాకు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటే అది కూడా దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. మీ సజెషన్స్ ఏమంటారు సార్? మా ఎన్ఆర్ఐ వాట్ కెన్ బి డూ? మన ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళకి మన లోకల్ తెలుగు బిజినెస్ కి ఇచ్చి ప్రత్యేక హోదా వస్తే మేము కూడా వచ్చి ఉండేవాళ్ళం, మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. దాని తోడు ఇందాక ఆయన నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా మాట మార్చారు కదా అని బాధపడ్డారు. ఇంకో ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు? మోస్ట్ అన్ఫార్చునేట్ దిలీప్, నిజంగా రాజకీయాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఇన్ రాజకీయాలు ఏంటంటే ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎవ్రీబడి డైస్. ఇవాళ ఉన్నాం, మరో 20-30 ఏళ్ళకి బహుశా నేను కూడా పోతానేమో. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను పోయిన తర్వాత లేకపోతే ఇంకొకరు పోయిన తర్వాత ఫలానేవాడు ఎలా ఉన్నాడు, ఫలానేవాడు ఏం చేసినాడు, ఫలానేవాడి క్యారెక్టర్ ఏమిటి అన్నది మనం పోయిన తర్వాత కూడా భావితరాలు దే స్పీక్ అబౌట్ ఇట్. నిజంగా ఈరోజు ఉన్న పొలిటికల్ వ్యవస్థలో ఇంత దారుణమైన పరిస్థితిలోకి అబిస్మల్ డెప్స్ అంటారు, అంటే ఇంత దారుణమైన పరిస్థితిలోకి పడిపోయిన పరిస్థితి బహుశా నేను ఎప్పుడు చూడలే. లిటరల్గా ఎలక్టోరేట్ను ఎలక్షన్స్ టైంలో ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు చెప్పేసేయడం, ఆ తర్వాత మోసం చేయడం, ఆ తర్వాత అది ఏమీ జరగనట్టుగా అసలు గాలి కుదలేయడం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ దిగజారిపోయిన నిజంగా పరిస్థితి చూసినప్పుడే నిజంగా వీ స్టార్ట్ క్వశ్చనింగ్ దిస్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. నువ్వు అన్నట్టుగా నిజంగా ఐ పర్సనలీ ఐఎమ్ విత్ యూ. అండ్ దీన్ని నిలదీసే కార్యక్రమంలో, గట్టిగా నిలదీసే కార్యక్రమంలో ముందుకు ఉండాలి. దీంట్లో ఈ రెవల్యూషనైజ్ చేయాలి, ఈ వ్యవస్థలో మార్పు తీసుకొని రావాలని నమ్మే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని నేను. అండ్ ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. అండ్ we will go all out to show these people that this cannot be tolerated any further. Right. కువైట్ నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో. ఎలక్షన్ టైంలో మరి అన్ని హామీలు ఇచ్చి సీట్ దక్కేంత వరకు వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడి మరి ఓట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీట్లు దక్కిన తర్వాత మరి వాళ్ళు మాకు సీటు దక్కింది కదా అని హాయిగా కూర్చుని ఉంటే మరి మా పరిస్థితి ఏంటన్నా మరి మాలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఆలోచన చేయాలి కదన్నా వాళ్ళు. మరి మాకు హోదా కల్పించాలని మేము అడుగుతున్నాము. మరి మాకు ఖచ్చితంగా ఒక హోదా కల్పించాలని, దాని కొరకు మీరు ఖచ్చితంగా తీవ్రమైన చర్చలు తీసుకోవాలని మేము చాలా బాధ విసిరిస్తూ చెప్తున్నా. రైట్. వారు కూడా అంటే ప్రవాసాంధ్రులు కూడా చాలామంది ప్రత్యేక హోదా వస్తే ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందంటారా? ఒక్కటినా, బేసికలీ ఎవరైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పరిశ్రమలు పెట్టాలి అన్న ఆలోచన ఎవరైనా చేయాలి అని అంటే బేసిక్లీ దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. పరిశ్రమలు పెడితేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తేనే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తేనే పరిశ్రమలు, యాన్సిలరీ యూనిట్స్, ఉద్యోగాలు, ఆల్ దీస్ థింగ్స్ ర్యాపిడ్లీ ఇంప్రూవ్ ద జీడిపి. దిస్ ఇస్ నోన్ ఫ్యాక్ట్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎవరన్నా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలనంటే చంద్రబాబు నాయుడు మొహం చూసో, జగన్మోహన్ రెడ్డి మొహం చూసో, లేకపోతే ఇంకొకరు మొహం చూసో ఎవరు రారు. అక్కడ ఉండే బేసికలీ రాష్ట్రంలో పరిశ్రమ పెడితే పరిశ్రమ పెట్టే ఆ ఆంట్రప్రూనియరు నాకేం మేలు జరుగుతూ ఉంది అని ఆలోచన చేసుకునే వస్తాడు. పక్కనే నీకు హైదరాబాదు ఉన్న తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే విజయవాడ గుంటూరుకు వచ్చి పెట్టాలని ఎందుకు ఆలోచన చేస్తారు ఎవరైనా? కరెక్ట్.
పక్కన కర్ణాటకలో ఉన్న బెంగళూరు కర్ణాటకలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా అవైలబుల్గా ఉంటే 60 ఐ మీన్ మన హైదరాబాద్ అయితే 65 ఏళ్ళు పట్టింది ఆ స్టేజ్కి పోవడానికి. బెంగళూరు కానీ విడిచిపెట్టి ఎవడైనా కానీ విజయవాడ గుంటూరుకు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేని విజయవాడ గుంటూరుకు వచ్చి పెట్టాలంటే ఎవరు వస్తారు? స్పెషల్ స్టేటస్ ఉంటే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే బెనిఫిట్స్ ఏంటివి? దిస్ ఈస్ ద పాలసీ, దిస్ ఈస్ ద టోటలీ ద పాలసీ ఆఫ్ వాట్ ఈస్ అవైలబుల్ యాజ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి మాత్రమే అందుబాటులో ఉండే. రైట్, పర్లేదు. ఒకసారి లండన్ వెళ్దాం సార్. లండన్లో మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ పేపర్స్ కూడా ఎట్లా ఉన్నాయి కానీ బట్ స్టిల్ there is any shortage of time. Okay, all these are pertaining to policies concerning only ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో ఉండే ఇన్సెంటివ్స్కి సంబంధించిన పేపర్స్. ఈ రోజుకి కూడా ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు 2017 దాకా 1997 నుంచి 2007 దాకా ఇచ్చినారు. మళ్ళీ 2007 నుంచి దాన్ని మళ్ళీ 2007 నుంచి మరో 10 ఏళ్ళు మళ్ళీ 2017 దాకా. అంటే ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా, ఇప్పుడు కూడా ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఆర్ స్టిల్ అవైలబుల్ ఇన్ దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ప్రత్యేక హోదా ఇక్కడ మాత్రమే 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ఇక్కడ మాత్రమే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పనులు. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ లేకపోయినా GST ప్రొవిజన్స్ వస్తాయి. బట్ ఇటువంటి ఇన్సెంటివ్స్ వర్సెస్ మనకి ఇచ్చినది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, మన అరుణ్ జైట్లీ గారు మనకి ఇచ్చినట్టు ఏంటంటే చెనిక్కాయలు బెల్లానికి కూడా నిజంగా సరిపోయిన ఇన్సెంటివ్. వాళ్ళు అది కూడా ఏంది, తెలంగాణకు మనకు 2 రాష్ట్రాలు కల్పించినారు. ఇది వాళ్ళు ఇచ్చినట్టు ఎంత దారుణమైన బెనిఫిట్స్ అండి, ఇది దారుణమైన ఇన్సెంటివ్. ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండ్ యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్, రెండు కూడా ఎందుకు పనికిరానిటివి వర్సెస్ వాట్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఉండే ఆ బెనిఫిట్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి చెనిక్కాయలు బెల్లానికి కూడా రావు. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఇచ్చినాడు అంటే మళ్ళీ అక్కడ కూడా అబద్ధాలు ఆడతాడు, మన రాష్ట్రానికి మాత్రమే ఇచ్చినాడు అని. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన తెలంగాణతో కలిపి కూడా ఇచ్చినారు దీనికి. తెలంగాణ ఒకటే కాదు, ఇటువంటి ఇంకా కొన్ని బెనిఫిట్స్ రాజస్థాన్లో కూడా ఉన్నాయి. సో ఇటువంటివన్నీ క్యామఫ్లాజ్ చేస్తూ మోసం, డైరెక్ట్గా ముఖ్యమంత్రి, డైరెక్ట్గా కేంద్ర మంత్రులు మోసం చేసే పరిస్థితి లేకపోతే నిజంగా ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మనం? రైట్, ఒకసారి లండన్ వెళదాం. లండన్లో అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎలా స్పందిస్తారో, జగన్ గారిని ఎలా ప్రశ్నిస్తారో అడుగుదాం. ఓవర్ టు లండన్. నా పేరు సతీష్ వానహరం, లండన్ యూకే నుంచి మాట్లాడుతున్నాను. ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా మేమంతా మీ ముందుకు వచ్చాము. ప్రత్యేక హోదా వల్ల జరిగే ఉపయోగాలు, మేలు తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టారు అంటే దానికి కారణం చంద్రబాబు గారి మీద అవినీతి కేసులు అని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నాయకులకి యూకేలోని ఎన్ఆర్ఐ తరఫున ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నాము. రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంజీవనే. దీనికోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా వెంట నడుస్తామని తెలియజేసుకుంటాము. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాము. ఈ పోరాటంలో జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఆవశ్యకత ఎంత ఉందని అనుకుంటున్నాము. పొలిటికల్ పార్టీస్తో పాటుగా ప్రజా సంఘాలని, ఐటీ ఎంప్లాయీస్ని, ఎన్ఆర్ఐస్ని, అలాగే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అందరినీ కలుపుకొని మీ సారథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడింది అంటే అన్ని వర్గాల్ని, ప్రజా సంఘాలని, వీళ్ళన్నీ కలుపుకుని మీరు పోరాటం చేస్తే బాగుంటుంది అనేది వారి సలహా. ఇన్ఫ్యాక్ట్ ప్రతి అడుగులో కూడా పేరేం పేరునా? మీ పేరండి? హలో హలో చేసే ఈ పోరాటాల్లో ఖచ్చితంగా మనం కలిసి వచ్చే ప్రతి వ్యక్తిని తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. దీంట్లో నోబడీ ఈస్ అన్ ఎగ్జామ్షన్ టు ఇట్. ఎవరు సహకరించే కార్యక్రమంలో ముందుకు వచ్చినా కూడా అందరినీ కలుపుకొని పోయే కార్యక్రమం చేస్తామనే ఉన్నాం. సోఫార్ ఆల్సో వీవ్ డన్. బంద్ కాల్ ఇచ్చినప్పుడు, ధర్నా కాల్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ప్రజా సంఘాలకు లిటరల్గా అపీల్ చేయడమే కాకుండా, రిక్వెస్ట్ చేయడమే కాకుండా
మా వాళ్ళు కూడా రేపు పోయి కూడా వాళ్ళతో చర్చలు జరిపి కూడా నేను కూడా 2 సార్లు ఢిల్లీకి పోయి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ సీతారాం యేచూరి గారిని రాజా గారిని వీళ్ళందరినీ 2 సార్లు కూడా కలిసి వచ్చినాను. ఎవ్రీబడి whomsoever is willing to support us, we are wanting to take their support and కలిసికట్టుగా పోవాల్సిందే. రైట్, మళ్ళీ లండన్ వెళదాం. మిత్రమా మీ పేరు చెప్పండి, కూర్చొని మాట్లాడండి ప్లీజ్. హలో సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు గుడ్ ఈవినింగ్, నా పేరు సతీష్ వానహరం, లండన్ యూకే నుంచి మాట్లాడుతున్నాను. ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా మీ ముందుకు వచ్చాను. ప్రత్యేక హోదా వల్ల జరిగే ఉపయోగాలు మేలు తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ కోసం హోదాని తాకట్టు పెట్టారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసులని చెప్పి పూర్తిగా విశ్లేషిస్తున్నాము. ఈ సందర్భంగా యూకేలోని ఎన్ఆర్ఐ టీడీపీకి బీజేపీ వారికి ఒకటి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంజీవనే. ప్రత్యేక హోదాని మీరు వదిలేసినా కానీ భుజాల మీద మోసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందన. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయం రైట్. అంటే వారు అడుగుతుంది ఏంటంటే ఓటుకు కోట్లు ఓటుకు నోటానండి ఏదైనా ఆ కేసు వల్లే ఇదంతా రాజీ పడుతున్నారు అనేది వారి అభిప్రాయం. దాని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? సతీష్ చెప్తా ఉన్న పాయింట్ నిజంగా కూడా వాస్తవమేనా? నాట్ ఓన్లీ సతీష్ బట్ ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్ బిలీవ్స్ ఇన్ ఇట్. చంద్రబాబు నాయుడు గారి అనే వ్యక్తి నిజంగా అరుణ్ జైట్లీ గారికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పినాడు? ఆయనకి ఏమైనా ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వచ్చినోడు ఎవడన్నా కానీ అరుణ్ జైట్లీ గారి ఈ ప్రెస్ డ్రాఫ్ట్ను చూసి అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ఈ ప్రెస్ స్టేట్మెంట్కి ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా థ్యాంక్ యూ చెప్తాడన్న, ఇట్లాంటికి థ్యాంక్ యూ చెప్తాడు, ప్రత్యేక హోదాని నీరు గారుస్తాడు. కానీ బట్ వాట్ ఈస్ ద రీజన్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏసీబీ కేస్, ఏసీబీ కోర్ట్ has literally given an order, literally summoned ఎంక్వైరీ టు బీ డన్ ఆన్ చంద్రబాబు నాయుడు మీద ఎంక్వైరీ చేయమని చెప్పి. లిటరల్గా ఒక ముఖ్యమంత్రి ఓటు కోసం కోర్టు కుమ్మరిస్తూ నల్లధనం ఇస్తూ పట్టుబడ్డ ఏకైక ముఖ్యమంత్రి ఈయనే. కాబట్టి నిజంగానే ఇరుక్కొని ఉన్నాడు. ఇది కాక ఈ 2.5 సంవత్సర కాలంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 100 కోటి కరప్షన్ ఛార్జెస్. ఈ 100 కోటి కరప్షన్ ఛార్జెస్లో బేసిక్లీ చంద్రబాబు నాయుడు థింకింగ్ ఏ లెవెల్లో ఉందంటే బీజేపీ ఏం చేసినా చేయకపోయినా పర్వాలా, నా మీద కేసులు మాత్రం ఎంక్వైరీ చేయకూడదు, నా మీద నేను చేసిన కరప్షన్ ఛార్జెస్ 2.5 సంవత్సరంలో చేసిన ఈ కరప్షన్ మీద ఎవరూ కూడా ఎంక్వైరీలు చేయకూడదు, అది చేస్తే చాలు, రాష్ట్రం ఎట్టుపోయినా పర్వాలేదు, ప్రజలు ఎట్టుపోయినా పర్వాలేదు అనే లెవెల్లోకి ముఖ్యమంత్రిగా ఉన్నోడు మన తరపున పోరాటం చేయవలసినోడు ఆ లెవెల్లోకి వచ్చేస్తే నిజంగా ఎవరికి ఇంకా ఎక్కడ కొట్టుకోవాలి తలా? అంటే కేవలం ఆ కేసు వల్లేనంటారా మొత్తం ఈ రాజీ పట్టం కానీ ఇదంతా కూడా? మరి వాట్ ఈస్ ద లాజికల్? అంటే అట్లా అన్నప్పుడల్లా మిమ్మల్ని ఒక మాట అంటున్నాడు ఆయన, మీరు ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, మిమ్మల్ని ఉన్మాదని, మీరు అన్నిటికీ అడ్డం పడుతున్నారని అదిదని అంటున్నారు కదా, లేనిపోయిన ఆరోపణ చేస్తున్నారని అంటున్నారు. హౌ యూ రియాక్ట్? హీ డజంట్ ఈవెన్ నో వాట్ ఉన్మాది మీన్స్. ఉన్మాది అని అంటే సైకో. ఇన్ఫ్యాక్ట్ తన స్వార్థం కోసం ఏకంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా సేడిస్టిక్గా మోసం చేసేటోన్ని ఏమంటారు? ఆయనను ఉన్మాది అంటారా? లేకపోతే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే నాకు నష్టం జరుగుతుందేమో అన్న భయాలు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా నాకేం జరిగినా పర్వాలేదు, పైన దేవుడు ఉన్నాడు అని చెప్పి ప్రజల కోసం నిజాయితీగాను సిన్సియర్గాను పోరాటం చేస్తా ఉన్నాను నేను ఉన్మాది అన్న. ఎవరు సెన్స్ ఉన్నారు అన్నమాట.